వృశ్చిక రాశివారు నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఈ విషయం కేవలం ఒక సాధారణ జ్యోతిష్య విషయము లేక ఎక్కడో పుస్తకాల్లో చదివిన సిద్ధాంతమూ కాదు. ఇది స్వయంగా ఎంతోమంది వృశ్చిక రాశివారు తమ జీవితాల్లో అనుభవించిన, ఇప్పటికీ ప్రతిరోజు అనుభవిస్తున్న ఒక అత్యంత శక్తివంతమైన, రహస్యమైన ఆధ్యాత్మిక సత్యం. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల వాతావరణంలో మీకు మాత్రమే అర్థమయ్యే, మీకు మాత్రమే తెలిసే కొన్ని విచిత్రమైన, ఆశ్చర్యకరమైన, కొన్నిసార్లు ఒళ్ళు గగురు పొడిచే సంకేతాలు కనిపిస్తున్నాయా? ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట ఒకే సమయానికి, ముఖ్యంగా అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పదే పదే మెలకువ రావడం జరుగుతోందా? ఇంట్లో ఎవరూ అగరబత్తీలు వెలిగించకపోయినా, దేవుడికి పూలు తీసుకురాకపోయినా, చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి పూల చెట్లు లేకపోయినా, అకస్మాత్తుగా ఎక్కడి నుంచో స్వచ్ఛమైన కర్పూరం లేదా సన్నజాజి పూల పరిమళం మీ ముక్కును తాకుతోందా? మీరు ఎంతో భక్తితో పూజగదిలో వెలిగించిన దీపం మంట సాధారణం కంటే భిన్నంగా, చాలా తేజస్సుతో, అటూ ఇటూ ఒక అదృశ్య శక్తితో సంభాషిస్తున్నట్లుగా కనిపించడం మీరు ఎప్పుడైనా గమనించారా? లేదా ఒకే దేవత, ఒకే గుడి, మీరు ఎప్పుడూ వెళ్ళని ఒక పవిత్రమైన ప్రదేశం పదే పదే మీ కలలోకి రావడం జరుగుతోందా? అయితే దయచేసి దీన్ని ఏదో సాధారణ విషయంగా, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా లేదా మీ భ్రమగా అనుకొని వదిలేయకండి. ఎందుకంటే ఈ అనంతమైన విశ్వం మీకు ఒక చాలా బలమైన సందేశాన్ని పంపబోతోంది. మీ ఇంట్లో, మీ చుట్టూ ఒక శక్తివంతమైన అదృశ్య శక్తి తిరుగుతోంది అనడానికి ఇవి చాలా స్పష్టమైన, సజీవమైన సంకేతాలు. ఆ అదృశ్య శక్తి ఏమిటి? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దేవత ఎవరు? ఈ సంకేతాల వెనుక దాగి ఉన్న, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగల ఆ భయంకరమైన నిజం ఏమిటి? ఇవన్నీ ఈరోజు నేను మీకు చాలా వివరంగా, మీ మనసుకు హత్తుకునేలా చెబుతాను. కానీ వీడియోలోని అసలు రహస్యంలోకి, ఆ లోతైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్లే ముందు వృశ్చిక రాశివారు నా కోసం, మీకోసం ఒక చిన్న పని చేయండి. నా మాటలను మీ శ్రేయోభిలాషిగా, మీ కుటుంబంలో ఒక మంచి కోరుకునే సభ్యురాలిగా భావించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి కష్టాల్లో ఉండి సరైన దారి కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది వృశ్చిక రాశి వారికి చేరుతుంది. మీరు నిజంగానే వృశ్చిక రాశి వారైతే దయచేసి కింద కామెంట్స్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జై దుర్గామాత అని రాయండి. అంతేకాదు, నేను పైన చెప్పిన సంకేతాలలో ఏదైనా సరే ఈ మధ్య మీ ఇంట్లో లేదా మీ జీవితంలో మీకు అర్థం కాని ఏదైనా వింత సంకేతం, ఒక కళ, ఒక శబ్దం లేదా ఒక అనుభవం ఎదురైతే అది ఏమిటో కూడా కామెంట్లో వివరంగా రాయండి. మీ మనసులో ఉన్న భయాన్ని, సందేహాన్ని అక్కడ పంచుకోండి. మీ కామెంట్స్ అన్నీ నేను స్వయంగా చాలా శ్రద్ధగా చదువుతాను. మీ అనుభవాలు తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. మీరొక్కరు కాదు, మీలాంటి ఎంతోమందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయని ఆ కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయానికొస్తే, జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నప్పటికీ వృశ్చిక రాశికి ఒక అద్భుతమైన, ఎవరికీ అంతుచిక్కని ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో అత్యంత పరాక్రమవంతుడైన కుజుడు. కుజుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆపనలో ఉన్నవారిని కాపాడే ధైర్యం, అనుకున్నది సాధించే పట్టుదల, దేనికి భయపడని ఒక రకమైన తెగింపు. అయితే ఇక్కడ జ్యోతిష్య విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు. వృశ్చిక రాశి అగ్నితత్వానికి ప్రతీక అయిన కుజుడి అధీనంలో ఉంటుంది. కానీ దీని మూల స్వభావం మాత్రం జలరాశి. అంటే అగ్ని మరియు జలం అనే 2 భిన్నమైన లక్షణాల కలయిక ఈ రాశివారిలో అంతర్గతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ వృశ్చిక రాశివారి మానసిక స్థితికి అద్దం పడుతుంది. పైన చూస్తే వారి మనసు ఒక ప్రశాంతమైన సముద్రంలా నిశ్శబ్దంగా, గంభీరంగా, ఎలాంటి అలజడి లేకుండా కనిపిస్తుంది. కానీ వారి మనసు లోటలి పొరల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని సుడిగుండాలు తిరుగుతుంటాయో, ఎన్ని వేదనలు, బాధలు, ఆలోచనలు, భయాలు ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. కనీసం వారి జీవిత భాగస్వామికి కూడా పూర్తి స్థాయిలో తెలియదు. వీరు తమ కష్టాలను, అంతర్గత భావాలను సులభంగా బయటకు చెప్పరు.
ఇతరుల కోసం తమ ప్రాణాలైనా ఇస్తారు కానీ తమకు కష్టం వచ్చినప్పుడు మాత్రం గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తారే తప్ప నలుగురి ముందు చేయి చాపరు. జీవితంలో బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, ప్రాణంగా నమ్మిన వారి వల్ల ఎన్నో మోసాలు ఎదుర్కొంటారు. కానీ ఎన్నిసార్లు కింద పడినా బూడిదలోంచి పైకి లేచే ఫీనిక్స్ పక్షిలా తమను తాము మళ్ళీ నిర్మించుకుని నిలబడే అద్భుతమైన, అసాధారణమైన స్వభావం వృశ్చిక రాశి వారి సొంతం. ఈ నిరంతర పోరాటం వల్ల వృశ్చిక రాశి వారి అంతరాత్మ చాలా సున్నితంగా మారుతుంది. దీనివల్ల వీరికి పుట్టుకతోనే ఒక అద్భుతమైన సిక్స్త్ సెన్స్ లేదా అతీంద్రియ శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు, కళలు, మనసులో కలిగే లోతైన భావనలను వీరు ఇతరుల కంటే చాలా త్వరగా, చాలా స్పష్టంగా గ్రహించగలరు. ఒక మంచి జరగబోతున్నా లేదా ఒక పెద్ద ఆపద రాబోతున్నా వీరి మనసు ముందే దాన్ని పసిగట్టేస్తుంది. ఏదో జరగబోతోంది అనే అలజడి వీరి గుండెల్లో ముందే మొదలవుతుంది. అందుకే దైవిక శక్తులు ఏవైనా ఒక సందేశాన్ని ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఇవ్వాలనుకున్నప్పుడు వృశ్చిక రాశి వారి మనసు దానికి ఒక యాంటెన్నాలాగా చాలా సులభంగా అనుసంధానమవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సంకేతాలను మీరు కూడా ఎప్పుడో ఒకసారి మీ ఇంట్లో గమనించే ఉంటారు, కానీ మీ పనుల ఒత్తిడిలో వాటిని పెద్దగా పట్టించుకుని ఉండరు. మొదటి సంకేతం, ఎటువంటి భౌతిక కారణం లేకుండా పూలు లేదా కర్పూరం, అగరుబత్తీలు, గంధం వంటి సువాసన రావడం. ఇది చాలామందికి జరిగి ఒక అద్భుతమైన అనుభవం. మీరు ఇంట్లో ఒంటరిగా హాల్లో కూర్చున్నప్పుడు, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అత్యంత పవిత్రమైన పరిమళం ఒక గాలి తరంగంలా మీ ముక్కును తాకుతుంది. ఆ వాసన ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయి చుట్టుపక్కల చూస్తారు. ఇంట్లో ఎవరూ పూజ చేయడం లేదు, బయట కూడా ఎలాంటి గుడి లేదు. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో మీకు ఎంత వెతికినా అర్థం కాదు. కానీ ఆ సువాసన మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీలో ఉన్న భయాన్ని, అలసటను ఒక్క క్షణంలో పోగొడుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఒక పవిత్రమైన శక్తి, మీ వంశాన్ని రక్షించే ఒక దైవిక తరంగం మీ ఇంట్లో అడుగుపెట్టింది అనడానికి ఇది మొదటి, అత్యంత స్పష్టమైన సంకేతం. రెండవది, పూజ గదిలో దీపం మంట సాధారణం కంటే ఎక్కువగా ప్రకాశించడం లేదా వింతగా కదలడం. వృశ్చిక రాశివారు భక్తిపరంగా చాలా నిష్ఠగా ఉంటారు. మీరు రోజూ దేవుడికి దీపం పెడుతూనే ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తలుపులు, కిటికీలు మూసివేసి గాలి అస్సలు రాకపోయినా ఆ దీపం మంట ఒక నాట్యం చేస్తున్నట్లుగా, ఎవరితోనూ మాట్లాడుతున్నట్లుగా కదులుతుంది. లేదా ఒక్కోసారి ఎప్పుడూ లేనంత ఎత్తుగా, చాలా నిలకడగా, సాక్షాత్తు ఒక దేవత మీ వైపే కన్నార్పకుండా చూస్తున్నట్లుగా ప్రకాశిస్తుంది. ఆ మంటను చూస్తున్నప్పుడు మీ మనసులో తెలియని ఒక ధైర్యం, కన్నీళ్లు తెప్పించేంత ఒక ఆత్మీయమైన భరోసా కలుగుతాయి. ఏదో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. తెల్లవారుజామున ఒకే సమయానికి పదే పదే మెలకువ రావడం మరొక చాలా ముఖ్యమైన సంకేతం. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరైనా మీ భుజం తట్టి లేపినట్లుగా లేదా మీ పేరు పెట్టి పిలిచినట్లుగా మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఆ సమయంలో నిద్ర లేవగానే మీకు ఎలాంటి అలసట ఉండదు. బదులుగా మీరేదో చెయ్యాలి, మీ జీవితం గురించి ఏదో ఆలోచించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అన్నట్లుగా మనసులో ఒక బలమైన తపన మొదలవుతుంది. దైవిక శక్తులు మనుషులతో సంభాషించడానికి, వారికి సరైన దారి చూపించడానికి ఎంచుకునే అత్యంత పవిత్రమైన సమయం ఆ బ్రహ్మ ముహూర్తమే అని మన పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ సమయంలో వచ్చే ఆలోచనలు చాలా స్వచ్ఛంగా, భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ అసలు ముఖ్యమైన సంకేతం ఇంకా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కూడా జరిగిందేమో. ఒక్కసారి కళ్ళు మూసుకుని గతం గుర్తు చేసుకోండి. కలలో ఒకే దేవత, ఎంతో కాలం నాటి ఒక పురాతన ఆలయం లేదా ఒక పవిత్రమైన ప్రదేశం పదే పదే కనిపించడం. ఆ కలలో మీరు ఎత్తైన మెట్లు ఎక్కి గుడికి వెళ్ళినట్లు, లేదా ముఖం సరిగ్గా కనిపించని ఒక దివ్యమైన స్త్రీమూర్తికి నమస్కరిస్తున్నట్లు, ఆమె చేతుల మీదుగా కుంకుమ, పసుపు లేదా తీర్థం ప్రసాదంగా తీసుకుంటున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం మెలకువ వచ్చాక కూడా ఆ కల తాలూకు స్పర్శ, ఆ ప్రశాంతమైన భావన రోజంతా మీ మనసులో ఒక మధురమైన జ్ఞాపకంలా ఉండిపోతుంది. ఇది కేవలం మీ మెదడు సృష్టిస్తున్న భ్రమ కాదు, మీ అంతరాత్మ నేరుగా దేవుడితో మాట్లాడుతున్న ఆధ్యాత్మిక భాష అని మీరు తెలుసుకోవాలి. కలల ద్వారా దేవుడు మనకు భవిష్యత్తు గురించి ఎన్నో సూచనలు ఇస్తుంటాడు.
అలాగే మీ ఇంటి దగ్గర ఒకే రకమైన పక్షి లేదా జంతువు పదే పదే కనిపించడం కూడా ఒక సంకేతమే. ఒక పిచ్చుక లేదా ఒక పావురం లేదా ఒక రామచిలుక రోజూ ఒకే సమయానికి మీ ఇంటి బాల్కనీలోకి లేదా కిటికీ దగ్గరకు రావడం, అవి మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా గమనిస్తున్నట్లుగా చూడడం. మీరు వాటిని తరిమేయాలని ప్రయత్నించినా అవి అక్కడే నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. మూగజీవాలు దైవిక శక్తులకు చాలా దగ్గరగా ఉంటాయి. ప్రకృతి ద్వారా దేవుడు మనకిచ్చే అత్యంత అందమైన, స్వచ్ఛమైన సంకేతాలు ఇవి. ఇకపోతే పూజ గదిలోకి వెళ్ళగానే మనసులో ఉన్న ఆందోళన అకస్మాత్తుగా మాయలాగా తగ్గినట్లు అనిపించడం. వృశ్చిక రాశి వారికి బయట ప్రపంచంలో ఎన్నో టెన్షన్లుంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ మోస్తూ మీరు మానసికంగా అలసిపోతారు. ఎంతగా ఏడుపు వస్తున్నా నలుగురి ముందు ఏడవలేరు. కానీ ఎప్పుడైతే మీ ఇంటి పూజ గదిలోకి వెళ్ళి ఆ దేవుడి పటం ముందు ఆ దీపం వెలుతురులో కళ్ళు మూసుకుని కూర్చుంటారో అప్పుడు ఎవరూ మీ భుజం మీద చెయ్యి వేసి, నేనున్నాను బిడ్డా, నువ్వు దేనికి భయపడకు, నీ కష్టాలన్నీ నేను చూసుకుంటాను అని అదృశ్యంగా ఓదారుస్తున్నట్లు అనిపిస్తుంది. లోపలి నుంచి పొంగుకొస్తున్న కన్నీళ్లు వాటంతట అవే ఆగిపోతాయి. గుండె మీద ఉన్న 100 కిలోల భారం ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆ గదిలో ఉన్న ఆ దైవిక ప్రకంపనలే మిమ్మల్ని అంతలా ఓదారుస్తాయి. ఇక్కడే మనకు అర్థం కాని అసలు రహస్యం మొదలవుతుంది. కొన్నిసార్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఇంటి నలుమూలల నుంచి సన్నని గంటల శబ్దం లేదా ఆడవారు నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జెల చప్పుడు చాలా స్పష్టంగా వినిపించినట్లు మీకు అనిపించవచ్చు. అరే, ఎవరూ ఇంట్లోకి వచ్చినట్లుందే, ఎవరూ నడిచినట్లుందే అని మీరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తారు. ఇల్లంతా వెతుకుతారు. కానీ అక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. ఇది విని మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మిమ్మల్ని భయపెట్టే శబ్దం కానే కాదు. చీకటిలో మీతో పాటు నడుస్తూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఒక శక్తి ఉందని మీకు పదే పదే గుర్తు చేసే పవిత్రమైన నాదం. అలాగే ఒకే సంఖ్య లేదా ఒకే రకమైన గుర్తు పదే పదే మీకు ఎదురవుతున్నట్లు అనిపించడం కూడా తరచుగా జరుగుతుంది. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, బోర్డుల మీద, ఫోన్లో సమయం చూసినప్పుడు 111, 333 లేదా 777 లాంటి ఒకే రకమైన నంబర్లు కనిపించడం, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా అప్రయత్నంగా త్రిశూలం, ఓం లేదా స్వస్తిక్ గుర్తులు మీ కంటపడడం జరుగుతుంది. ఇవి యూనివర్స్ మీకు పంపుతున్న అలైన్మెంట్ సిగ్నల్స్. అంతేకాదు, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడో దూరాన ఉన్న ఒక ప్రత్యేకమైన అమ్మవారి ఆలయానికి వెళ్ళాలని మనసులో తీవ్రమైన కోరిక పుడుతుంది. వెంటనే బండి తీసుకుని అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది. దారిలో వెళ్తుంటే అనుకోకుండా ఒక దేవత ఫోటో లేదా పేరు పదే పదే మీ కంటికి కనిపిస్తుంది. ఇవన్నీ జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరగబోతోంది, ఒక దైవిక శక్తి మీ ఇంటికి చేరుకుంది అనడానికి ప్రబలమైన నిదర్శనాలు. కానీ ఈ సంకేతాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు దైవం మనుషులతో నేరుగా ఎందుకు మాట్లాడదు? మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీ కష్టం తీరుస్తున్నాను అని ఎందుకు చెప్పదు? ఈ సందేహం రావడం సహజం. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన, మీ కళ్ళు తెరిపించే పాత పురాణ కథను, మన పెద్దలు తరతరాలుగా చెబుతున్న ఒక కథను నేను మీకిప్పుడు చెబుతాను. ఇది వింటే మీకు అసలు విషయం అర్థమవుతుంది. పూర్వం ఒక ఊరిలో దేవి పట్ల అమితమైన భక్తి ఉన్న పార్వతి అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉన్నా రాను రాను జీవితంలో వరుస కష్టాలు చుట్టుముట్టాయి. భర్తకు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వ్యాపారంలో ఊహించని నష్టం వచ్చి ఉన్న ఆస్తి అంతా చేజారిపోయింది. పిల్లలకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి లేని అత్యంత దీనస్థితికి ఆమె చేరుకుంది. అప్పుల వాళ్ల వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఆమె రోజూ గుడికి వెళ్ళి కన్నీళ్లతో అమ్మవారిని వేడుకునేది. తల్లి, నేను ఏ పాపం చేశాను? నన్ను ఎందుకు ఇలా కఠినంగా పరీక్షిస్తున్నావు? భక్తుల కష్టాలు తీర్చే చల్లని తల్లివి అంటారు కదా, నా కష్టం నీకు కనిపించడం లేదా? వచ్చి నన్ను రక్షించవా అని గుడి మెట్ల మీద పడి రోదించేది. రోజులు గడుస్తున్నాయి కానీ కష్టాలు తీరలేదు. ఒకరోజు ఆమెకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఒక దళారీ ఇంటికి వచ్చాడు.
పార్వతి, నీ భర్త ఆరోగ్యం బాగోవాలి అన్నా, మీకున్న అప్పులు తీరాలి అన్నా నా దగ్గర ఒకటే మార్గం ఉంది. నీకున్న ఆ కాస్త చిన్న పెంకుటింటిని, అలాగే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బు నాకివ్వు. దాన్ని నేను ఒక పెద్ద వ్యాపారంలో పెడతాను. కేవలం 3 నెలల్లో నీకు రెట్టింపు డబ్బు ఇస్తాను. అప్పుడు మీరు మళ్ళీ మహారాజుల్లా బతకవచ్చు. నా మీద నమ్మకం ఉంచు అని చాలా నమ్మకంగా మాయమాటలు చెప్పాడు. కష్టాల్లో ఉన్న మనిషి ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తే అది నిజమో అబద్ధమో ఆలోచించకుండా వెంటనే నమ్మేస్తారు కదా. పార్వతి కూడా అలాగే గుడ్డిగా నమ్మి మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి కాగితాలు తీసుకుని వారికి ఇచ్చేయాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు ఉదయం ఆమె నిద్రలేవగానే ఇంట్లో ఎక్కడి నుంచో కమ్మటి పారిజాత పూల వాసన వచ్చింది. ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ దీపం వెలిగిస్తుంటే బయట గాలి లేకపోయినా ఆ మంట అకస్మాత్తుగా ఆరిపోయింది. ఆమె మనసులో కాస్త కంగారు పడింది. ఇదేదో అపశకునంలా ఉందే అనుకుంది. అయినా సరే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఇంటి కాగితాలు తీసుకుని బయటకు బయలుదేరింది. దారిలో వెళ్తుంటే ఒక ముసలమ్మ అడ్డొచ్చింది. పార్వతి కంగారులో ఆ ముసలమ్మను గుద్దుకుని వెళ్తుంటే ఆ ముసలమ్మ పార్వతి చెయ్యి గట్టిగా పట్టుకుని, తల్లి, ఎండకు అడుగులు తడబడుతున్నాయి. ఆ అడుగులు ఎటు పడుతున్నాయో, ఎవరి మాయలో పడుతున్నాయో చూసుకుని వెళ్ళు. బంగారాన్ని నమ్మి నీ బటుకును తాకట్టు పెట్టకు అని ఒక విచిత్రమైన చిరునవ్వుతో చెప్పి పక్కకు వెళ్ళిపోయింది. ఆ ముసలమ్మ మాటలకు పార్వతి మనసులో ఎక్కడో ఒక తెలియని తీవ్రమైన అలజడి మొదలైంది. ఉదయం వచ్చిన పూల వాసన, ఆరిపోయిన దీపం, ఇప్పుడు ఈ ముసలమ్మ మాటలు, ఇవన్నీ కలిపి ఆమె ముద్దుబారిపోయిన అంతరాత్మను నిద్రలేపాయి. ఆ ముసలమ్మ మాటల్లోని పరమార్థం ఆమెకు అకస్మాత్తుగా అర్థమైంది. తన మనసులో ఉన్న గుడ్డి నమ్మకాన్ని కాసేపు పక్కన పెట్టి వెంటనే తన బంధ్రోల దగ్గరకు వెళ్ళి ఆ దళారి గురించి ఆరా తీసింది. వాడు పరమ మూసగాడని, ఊరిలో ఎంతోమంది ఆస్తి కాగితాలు తీసుకుని పరారయ్యాడని, వాడిపై కేసులు కూడా ఉన్నాయని ఆమెకు అప్పుడు తెలిసింది. అది వినగానే పార్వతి ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. ఒకవేళ తను ఆ ఇంటి కాగితాలు వాడి చేతిలో పెట్టి ఉంటే తన కుటుంబం పూర్తిగా రోడ్డున పడేది. అప్పుడు ఆమెకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. అమ్మవారు తనకు సాయం చేయడానికి 8 చేతులతో, చేతిలో ఆయుధాలతో సింహం మీద ఎక్కి భౌతికంగా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షం కాలేదు. కానీ ఉదయం ఒక సువాసన రూపంలో, దీపం మంట రూపంలో, దారిలో ఎదురైన ఒక ముసలమ్మ మాటల రూపంలో వచ్చి ఆమెకు పదే పదే సంకేతాలిచ్చి ఆమె ఒక ఘోరమైన తప్పు చేయకుండా కాపాడింది. దేవుడు మన కష్టాలను మాయం చేయడు, కానీ ఆ కష్టాల నుంచి బయటపడే దారిని చూపిస్తాడు. మనం తప్పు చేయబోతుంటే ఇలా సంకేతాల ద్వారా అడ్డుకుంటాడు. ఈ కథను నేనిప్పుడు ఎందుకు చెప్పానో మీకు చివర్లో పూర్తిగా అర్థమవుతుంది. కష్టకాలంలో దైవంపై విశ్వాసం అనేది మనకు నేరుగా కనిపించే ఇంద్రజాలాలు చేయకపోవచ్చు, కానీ మన మనస్సును మేల్కొల్పి మనం చేయబోయే వినాశకరమైన తప్పులను ఆపేలా చేస్తుంది. సరే, నేనిప్పటి వరకు చెప్పిన ఇన్ని సంకేతాలలో మీ ఇంట్లో ఏది జరుగుతోంది? రాత్రిపూట పూల సువాసన వస్తోందా? ఎవరైనా నడుస్తున్నట్లు గజ్జల చప్పుడు వినిపిస్తోందా? మీ దీపం మంట మీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందా? లేదా తెల్లవారుజామున పదే పదే మెలకువ వస్తోందా? కనీసం ఒక్క సంకేతమైనా మీకు సరిపోతే అది ఏమిటో వెంటనే కింద కామెంట్లో రాసి పంచుకోండి. మీ అనుభవాలు తెలుసుకుంటే నాకు మాత్రమే కాదు, ఈ వీడియో చూస్తున్న వేలాది మంది తోటి వృశ్చిక రాశి వారికి కూడా తాము ఒంటరి కాదు అనే ఒక కొండంత ధైర్యం వస్తుంది. ఇక ఇదంతా వింటున్న మీ అందరి మనస్సులో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న, ఆ దేవత ఎవరు? మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతున్న ఆ అద్భుతమైన సకారాత్మక తరంగాలు మరి ఏదో కాదు, అది సాక్షాత్తు అమ్మవారి శక్తి. ముఖ్యంగా దుర్గాదేవి లేదా చండీమాత అనుగ్రహానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలుగా ఇలాంటి అనుభవాలను మన సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు బలంగా చెబుతున్నాయి. వృశ్చిక రాశి వారిలోని ఆ రక్షణ స్వభావం, ఆ తెగింపు అమ్మవారి లక్షణాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే దుర్గాదేవి వృశ్చిక రాశి వారిని తన సొంత బిడ్డల్లా కాపాడుకుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనర్థం దుర్గాదేవి నిజంగానే ఒక స్త్రీ రూపంలో మీ ఇంట్లో నడిచి తిరుగుతోందని, మీరు తలుపు తీయగానే మీకు ఎదురవుతుందని కాదు. దయచేసి అలా అపార్థం చేసుకోకండి. అమ్మవారి అనుగ్రహం
ఒక కంటికి కనిపించని దైవీక రక్షణ మీ ఇంటపై, మీ కుటుంబంపై ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఏర్పడింది అని దీని అంతరార్థం. దైవీక శక్తులు ఎప్పుడూ భౌతిక రూపంలో మన కంటికి కనపడవు. అవి ఒక అత్యంత సకారాత్మక శక్తి రూపంలో, మనల్ని కాపాడే ఒక మంచి ఆలోచన రూపంలో, ఒక ధైర్యాన్నిచ్చే అనుభూతి రూపంలో మన దైనందిన జీవితంలో భాగమవుతాయి. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ నేనిందాక ఒక మాట అన్నాను. చివర్లో చెప్పబోయే సంకేతాన్ని, ఆ నిజాన్ని మాత్రం అస్సలు మిస్ చేయవద్దు అని అన్నాను కదా. నా వీడియో టైటిల్లో ఉన్న ఆ భయంకరమైన నిజమేమిటి? దేవుడు మన ఇంట్లో ఉంటే అంతా శుభమే కదా, ఇందులో భయపడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏముందని మీరు సహజంగానే అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. మీ జీవితం మొత్తం తలకిందులు చేయగల నిజమిది. ఈ సంకేతాలు మీకు కనిపిస్తున్నాయంటే రేపు ఉదయానికల్లా మీ ఇంటి పైకప్పు నుంచి డబ్బుల మూటలు పడతాయని, రాత్రికి రాత్రే మీకు పెద్ద లాటరీ తగులుతుందని, అకస్మాత్తుగా కోట్ల రూపాయలు వచ్చి మీ అప్పులన్నీ తీరిపోతాయని దయచేసి పగటి కలలు కనకండి. అసలు భయంకరమైన నిజం ఏమిటంటే, జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపులో మీరిప్పుడు నిలబడి ఉన్నారని ఆ జగన్మాత మిమ్మల్ని హెచ్చరిస్తోంది. వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. ఆ క్రమంలో కొన్నిసార్లు విపరీతమైన ఆవేశానికి గురవుతారు, లేదా ఎదుటివారి కష్టాన్ని చూసి కరిగిపోయి వాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు. ఈ రెండు వ్యతిరేక ధోరణులు ప్రమాదకరమే. ఈ సంకేతాలు మీకు కనిపిస్తున్నాయంటే కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. తొందరపడకు, నీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకు, ఎదుటివారిని గుడ్డిగా నమ్మి మోసపోకు, నీ కళ్ల ముందున్న వాస్తవాన్ని గ్రహించు అని ఆ తల్లి మీ మనసుకు చెబుతోంది. మనం ఈ సూచనలను, మన ఇంట్యూషన్ను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మనం చేస్తున్న తప్పును దేవుడు ఆపలేడు, కేవలం దారి మాత్రమే చూపిస్తాడు. కాబట్టి ఈ సంకేతాలు మీకు కనిపిస్తే మీ జీవితాన్ని, మీ ప్రవర్తనను, మీరు ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలను ఒక్కసారి ప్రశాంతంగా పరిశీలించుకోమని గుర్తు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సూచనగా దీన్ని తీసుకోండి. మరి దీనికి మనం ఏమి చేయాలి? భయపడిపోయి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో పెద్ద పెద్ద యాగాలు, హోమాలు చేయాలా? ఖరీదైన పూజలు చేయాలా? దయచేసి అలాంటి పనులు చెయ్యకండి. దేవుడికి కావలసింది మీ నిస్వార్థమైన భక్తి మాత్రమే. నేను మీకు చాలా సులభమైన, ఎవ్వరైనా ఇంట్లో ప్రశాంతంగా చేసుకోగలిగే భక్తి పరిహారాలు చెబుతాను. వీటిని శ్రద్ధగా పాటించండి. మొదటగా మీ ఇంటిని, ముఖ్యంగా దేవుడి గదిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. అపరిశుభ్రత, బూజు ఉన్న చోట సానుకూల శక్తులు నిలబడలేవు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వీలైతే 2 పూటలా మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. దీపం వెలుతురు ఇంట్లో ఉన్న అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పారద్రోలుతుంది. దుర్గాదేవిని లేదా మీకు ఇష్టమైన ఏ కులదైవాన్నైనా సరే మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. మీకు కుదిరితే ఓం దుమ్ దుర్గాయై నమః అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని రోజుకు కనీసం 11 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రం మీలోని భయాన్ని తీసేసి తప్పు ఒప్పులను గ్రహించే వివేకాన్ని మీకిస్తుంది. అంతేకాదు, దేవుడికి పూజలు చేయడంతో పాటు మీ కుటుంబ సభ్యులపై, మీ తోటివారిపై కోపం, ద్వేషం తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించండి. సాధ్యమైనప్పుడు మీ చుట్టుపక్కల అవసరంలో ఉన్న ఏ వ్యక్తినైనా సరే ఒక చిన్న నిస్వార్థమైన సహాయం చేయండి. మీలో ఉన్న ఆ మానవత్వమే దేవుడికి మీరు అర్పించే అసలైన నైవేద్యం. ఈ పరిహారాల కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. కేవలం మీ మనసును పవిత్రంగా ఉంచుకుంటే చాలు. వృశ్చిక రాశివారు, మీ జీవితంలో ఇప్పుడు ఎన్ని ఊహించని కష్టాలు ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని మోసం చేశారని మీరు కుమిలిపోతున్నా, దయచేసి ఒక విషయం మాత్రం మీ మనసులో బలంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. ఆ జగన్మాత రక్షణ కవచం మీ చుట్టూ ఉంది. దైవంపై మీకున్న విశ్వాసం మీ మనసుకు అంతులేని ధైర్యాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకంతో ఆలోచించండి. కళ్ళు తెరిచి వాస్తవాలను చూడండి. మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆ తల్లి మిమ్మల్ని ఎన్నటికీ వదిలిపెట్టదు. నేను ఇంతసేపు చెప్పిన ఈ మాటలు మీ మనసుకు ప్రశాంతతనిచ్చాయని నమ్ముతున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దీన్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.